దీనులకు సువార్త ప్రకటించడానికి, నలిగిన వారిని, హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదల. ఈరోజు ఎంతమంది చెరలో ఉన్నారో నాకు తెలియదు. మేము ఎప్పుడు జైలుకి వెళ్ళలేదని అంటారేమో. జైల్లో ఉన్న దొంగల కంటే బయట తిరిగే దొంగలే పెద్ద దొంగలంట. వాళ్ళు పట్టుబడ్డారు కాబట్టి జైల్లో ఉన్నారు, మనం పట్టుబడలేదు కాబట్టి బయట తిరుగుతున్నాం. నేరస్తులు చెరసాల్లోనే కాదు, లోకమంతా నేరస్తులు ఉన్నారు. చిన్న చిన్న దొంగతనాలు చేసి పాపం చెరసాల్లో బంధించబడి ఉన్నారు. కానీ పెద్ద పెద్ద మోసాలు చేసిన వాళ్ళు జబర్దస్తిగా లోకంలో తిరుగుతూనే ఉన్నారు. నువ్వు చెరసాల్లో ఉన్నావన్నది కాదు, పాపం చేసిన వాడు ఎప్పుడండి తన హృదయంలో దోషారోపణ చేస్తుంటుంది. దొంగతనం చేసి గురకబెట్టి నిద్రపోగలరా మీరు? చెప్పండి. మోసం చేశాక ఎవరినైనా హత్య చేసేసి ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపోయానని ఎవరైనా చెప్పగలరా? అవతలో భార్యను చంపేసి ఆ బాధ తట్టుకోలేక భార్య చెప్పుకున్నా అని చెప్పి గుండె బాదుకొని వాడు చంపుకుంటాడు. లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేనే చెప్పాను ఆ భార్య, నేనే చెప్పా, అరెస్ట్ చేసేయండి అంటాడు. చూడండి, కారణం ఏంటి? మన పాపం మనల్ని నిలబెడుతుంది, మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. అలాంటి బాధలో, గిల్ట్లో, ఒక విధమైన దోషంతో కృంగిపోతున్నవారు కొంతమందిని మనం గమనిస్తాం. వారి తప్పులు ఒప్పుకోకుండా మనసులో పెట్టుకున్నప్పుడు, అది ఎవరికి చెప్పుకోనప్పుడు రోజు రోజు కృషించిపోతుంటారు వారు. అందుకే వాళ్ళు తాగుబోతులు అయిపోతుంటారు, అందుకే వాళ్ళు తిరగబడుతూ ఉంటారు, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వారి పాపం వారిని కలవరపరుస్తూ ఉంది, బాధ పెడుతూ ఉంది. ప్రభు అంటున్నాడు, నీ పాపపు ఉచ్చు ఏదైనా, నీ జీవితంలో ఉన్న చిక్కు ఏదైనా, నీకు విడుదల ప్రకటించడానికి నేను వచ్చాను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచటానికి, బంధించబడిన వారికి విముక్తి కలుగజేయడానికి వచ్చాను. ఒకరోజు యేసు ప్రభు సమాజ మందిరంలో ప్రసంగం చేస్తున్నప్పుడు అక్కడ నడుమొంగిపోయిన స్త్రీ ఒక ఆమె కూర్చొని ఉంది. ఆమె ఎంత మాత్రం చక్కగా నిలబడలేక నడుమొంగిపోయి ఉంది. ఆ ముసలామె కాదు, ఆమె దెయ్యం పట్టి నడుమొంగిపోయింది. ప్రభు ఆమెను చూచి రమ్మని పిలిచి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడింది. ఇదిగో 18 సంవత్సరముల నుండి నడుమొంగిపోయిన ఈ స్త్రీ, సాతాను చేత బంధించబడిన ఈ స్త్రీ ఈరోజు విడిపించబడింది. సంవత్సరాల తరబడి పీడించబడుతున్న వారు అందరూ ఉన్నారు. 12 సంవత్సరాలు ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ తన వ్యాధితో బాధపడుతుంది. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆమెకు స్వస్థత కలిగింది. ఆయన అంగీ పుట్టినప్పుడు ఆమెకి విడుదల దొరికింది. నేను ఒక ఊరిలో ప్రసంగం చేస్తుంటే 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి దెయ్యం పట్టింది, ఆమె పీడించబడుతుంది అంటే నా ఎదురుగుండా ఒక ఆమె కూర్చొని ఉంది. కాదు 28 సంవత్సరాలు, కాదు 28 సంవత్సరాలు ఎగురుతుంది. కాదమ్మా కూర్చో, 18 సంవత్సరాలు బైబిల్లో ఉంది చూడు. కాదు 28 సంవత్సరాలు, కాదు. గట్టిగా చూస్తే ఏంటంటే ఆమెలో ఉన్న దెయ్యం మాట్లాడుతుంది, ఆమె కాదు. ఆమెకు ఆ దెయ్యం బట్టి ఎంతకాలం అయిందంట? 28. మళ్ళీ స్టేజ్ దిగెళ్ళి ఆమె కోసం ప్రార్థన చేస్తే ఆమెలో నుండి పెద్ద దెయ్యం ఎన్ని సంవత్సరాలు పట్టింది? 28 సంవత్సరాల నుంచి కూర్చొని ఆమె బతుకును నాశనం చేస్తూ ఉందంటే. నువ్వు అనుకున్నది చేయలేకపోతున్నావు అంటే, నువ్వు ఉండాలనుకున్నట్టు ఉండలేకపోతున్నావు అంటే, నువ్వు నిద్రపోలేకపోతున్నావు అంటే, నువ్వు సమాధానంగా ఉండలేకపోతున్నావు అంటే, నీ మీద మరొక దురాత్మ శక్తి పట్టి నిన్నేం చేస్తుంది? పీడిస్తుంది. దెయ్యములను వెళ్ళగొట్టుటకు యేసు ప్రభు అధికారం కలిగిన వాడు. దెయ్యములను వెళ్ళగొట్టుటకు తన సేవకులకు దేవుడు అధికారము ఇచ్చి ఉన్నాడు. కొన్ని రోగాలు కూడా దెయ్యపు యొక్క ప్రేరేపణ వల్ల కలిగినవేనండి. ఒకసారి నా దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడు. ఎక్కడో పూనా నుంచి రోడ్ల మీద పిచ్చుకొక్కలాగా తిరుక్కుంటూ నేనున్న ఇంటికి వచ్చి, మా ఇంటికి వచ్చాడు. ఎందుకయ్యా ఇలా తిరుగుతున్నావు, గురి లేకుండా తిరుగుతున్నావు అని చెప్పి నా ప్యాంటు షర్టు ఇచ్చి, నా సైజులోనే ఉన్నాడు కాబట్టి నా బట్టలు ఆయనకి అట్టగా సరిపోయాయి. నాతో తిరగవయ్యా బాబు, లోకంలో తిరగద్దు, దేవుని కోసం తిరుగుదాం అని అతన్ని కూర్చోబెట్టి ప్రార్థన చేయిస్తే పాపాలన్నీ ఒప్పుకొని మారు మనసు పొందాడు. అయినప్పటికీ ఒక రోజు ఆస్మాలాగా వచ్చేసి ఊపిరి ఆడకుండా
అరుస్తుండేవాడు. ఎందుకు అలా అరుస్తున్నావు, ఏమైంది అని ప్రార్థన చేశాక తగ్గేది, మళ్ళీ వచ్చేది. ఏదో దాస్తున్నావయ్యా నువ్వు పాపాన్ని, ఎందుకు చెప్పు, అసలు నీ సంగతి ఏంటో చెప్పంటే అన్నాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి, ఆ అమ్మాయికి నాకు గొడవ అయింది, ఆమె రైలు ముందుకు వెళ్ళి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. అప్పటి నుంచి నా బతికిలాగా సమాధానం లేకుండా నేను తిరుగుతూ ఉన్నాను. అది సరేనయ్యా, నీకు ఈ ఆస్మా రోగం చిన్నప్పటి నుంచి ఉందా? చిన్నప్పటి నుంచి లేదండి, ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డప్పటి నుంచి వచ్చిందండి అన్నాడు. ఏం ప్రేమరా నాబు, ప్రేమలో పడతాం ఏంటండి? మీరు కూడా ఎవరన్నా ప్రేమలో పడే అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ? గోతులో పడుతున్నారు, ప్రేమలో కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రేమ అనే పదం పవిత్రమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైనది, పరిశుద్ధమైనది, త్యాగపూరితమైనది ప్రేమ. తుచ్చమైన ఇచ్చలు తీర్చుకోవడానికి ఉపయోగించేది ప్రేమ కాదు. యవ్వన బిడ్డలు తప్పైన సహవాసాలు చేయకండి, తప్పుడు నిర్ణయాలు చేయకండి, మీ జీవితం అంతా భవిష్యత్తు నాశనం చేసుకోకండి. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి తిరక్కండి, అది బైబిల్ పద్ధతి కాదు, అది దేవుడు చెప్పిన విషయం కాదు. మేమేం తప్పు చేయటం లేదండి, తిరుగుతున్నామంతే అన్నాడు ఒక ఆయన. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేస్తున్నాడు. పరస్త్రీలతో పరపురుషులతో ఎకిలితనంగా మాట్లాడటం కూడా తప్పే. పురుషుడు ఇంటిలో లేనప్పుడు పొరుగువారి ఇంటికి వెళ్ళి అక్కడున్న ఆడవాళ్ళతో నువ్వెందుకు మాట్లాడుతున్నావు, వాళ్ళెందుకు మీ ఇంటికి వస్తున్నారు? అపవిత్రమైన చోటుకు చోటివ్వద్దు. పొరుగువారి భార్యను ఆశించేవాడు దేవుని కోపానికి గురవుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమయ్యా, ఏంటి నీ ప్రేమ, ఏంటి నీ పిచ్చి, ఏంటి నీ పాపము అంటే తప్పైపోయిందన్నా, అందుకే నేను ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. మరి ఎందుకు నీకు ఈ రోగం వచ్చింది అని సడన్గా నేను ప్రార్థన చేస్తూ అడిగాను. ఆ చచ్చిపోయిన అమ్మాయికి ఆస్మా రోగం ఉందా అని అడిగాను. మీకెలా తెలుసండి అని అడుగుతున్నాడు నన్ను. మీకెలాగా ఉందా లేదా చెప్పయ్యా. ఉందండి. మరి నీకెట్టొచ్చింది? ఆ ఆత్మ ఇతన్ని పట్టుకొని ఏం చేస్తుంది? పీడిస్తుంది. కొన్ని రోగాలు సాతాను యొక్క ప్రభావం వల్ల నిన్ను పట్టుకుంటాయి. దీర్ఘకాల రోగాలు ఉంటాయి చూడండి కొన్ని. ఆ రోగాలతో నిన్ను ఎలాగైనా ఎముకలు గూడులాగా చేయాలని, నిన్ను చంపేసి నరకానికి తీసుకెళ్లాలని సాతాను నీ మీద ప్రభావం కలిగి ఉంటాడు. బయటికి రావడానికి నీకు శక్తి తెలియదు. డాక్టర్లు ఇచ్చే మందులు పనిచేయవు వాటికి. డాక్టర్లు ఇచ్చే మందులు శరీరానికి పనికొస్తాయేమో కానీ నీ మీద ఉన్న దురాత్మ ప్రభావానికి విడుదల చేయగలిగిన మందులు ఈ లోకంలో ఏమీ లేవు. ఆ దురాత్మల కట్టల నుంచి, పాపపు జీవితముల నుండి మనల్ని విడిపించగలిగినది యేసుక్రీస్తు ఒక్కడే. యేసుక్రీస్తు రక్తము మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి అంటున్నాడు ప్రభు, బంధించబడిన వారికి విడుదల, చెరలో ఉన్న వారికి విడుదల నేను కలుగజేయడానికి వచ్చాను. ఎప్పుడైతే పాపం సరదాగా ఉంటుందండి, సరదాగా అయిన తర్వాత పాపం, ఆ తప్పిపోయిన కుమారుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు, తండ్రితో గొడవ పెట్టుకొని ఆస్తి అంతా తీసుకొని ఉన్నదంతా ఖర్చు పెట్టేసుకున్నాడు. జాలీగా తిరిగాడు, చీట్ల పేకాడాడు, సిగరెట్లు తాగాడు, బ్రాందీలు తాగాడు, సినిమాలకు వెళ్ళాడు, ఇష్టం వచ్చినట్లు కుర్రోళ్ళందరూ కలిసి ఆ డబ్బులన్నీ అయ్యేదాకా ఎగిరారు, గంతులేశారు. కానీ ఉన్నదంతా ఖర్చు అయిపోయిన తర్వాత అంతమంది ఫ్రెండ్స్ వచ్చి తిన్నాడు. పూటకు ఒక ఫ్రెండ్ ఇంట్లో అన్నం పెట్టాడా? అబ్బే, నీ దగ్గర డబ్బు ఉంటే అందరు నీ దగ్గర ఉంటారు, నీకు అందం ఉంటే నీ దగ్గర ఉంటారు, నీకు ఆరోగ్యం ఉంటే నీ దగ్గర ఉంటారు, నీ వల్ల ప్రయోజనం అయితే మనుషులు నీ దగ్గర ఉంటారు. నువ్వు మంచాన్ని పెడితే నీ దగ్గర ఎవరుంటారు? ఎవరుంటారండి? ఒకవేళ అమ్మ కన్నది కదా, అమ్మ పంచిచ్చింది కదా తన శరీరాన్ని, అందుకని అమ్మో నాన్నో గతే. కానీ అంతకు అమ్మ నాన్న కూడా కొంత మట్టుకి మనల్ని చూడగలరు, ఎవరు ఉండరు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావండి? పాట పాడుకుంటావా? ఏం చేస్తారు చెప్పండి? ఏడుచుకుంటా ఉంటారు. నా బతుకిట్టు అయిపోయింది, నా కర్మ, నా తల రాత. ఏ రాత? ఎక్కడుంది రాత? ఇది రాత కాదండి, గీత. ఇక్కడ ఏముంటాయి మనకి? గీతలు ఉన్నాయి. గీతల్లో రాతలు ఎట్టుంటాయి? రాతలంటే అక్షరాలు ఉండాలి. దేవుడు ఎవరిని నీ కర్మ ఇలా చావు, నువ్వు తాగుబోతుగానే ఉండు, నువ్వు వ్యభిచారిగానే ఉండు,
నువ్వు ఇలా అర్ధాంతరంగా చచ్చిపో, నువ్వు నీ బ్రతుకులో దరిద్రుడిగా ఉండు, పనికిరాడుగా ఉండు అని ఎవరిని దేవుడు రబ్బర్ స్టాంప్ వేసి నిర్ణయించలేదు. దేవుడు మనలందరినీ యథార్థవంతులుగా చేశాడు, కానీ మనమే వివిధమైన తంత్రాలు కల్పించుకొని పాపానికి బానిసలైపోతున్నాం. ఈరోజు ఒకే మాట నేను చెప్పేది మీకు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎక్కడ బంధించబడి ఉన్నావో, ఎటువంటి చెరలో ఉన్నావో, ఎటువంటి బాధల్లో ఉన్నావో, ఎలా నలిగిపోయి ఉన్నావో. నలిగిపోతున్నారండి మనుషులు ఇవాళ, కుమిలిపోతున్నారండి మనుషులు ఇవాళ. ఏడవటానికి కూడా శక్తి లేనంత ఏడ్చేసి ఇక ఏడవకుండా లోపల ఏడ్చుకుంటున్నారు. ఏడుపు మంచిదరండి. మీకు ఏడుపు వస్తే ఏడ్చేయండి, ఎవరో ఏదో అనుకుంటారో మొహమాట పడకండి. పూర్వకాలంలో తల్లులు తండ్రులు ఎలా ఏడ్చేవాళ్ళు తెలుసా? నోరెత్తి ఊరంతా వినపడేటట్టు ఏడ్చేవాళ్ళు. మీ ఇంటో వాళ్ళ ఇంటో ఆయన, నేను పల్లెటూరులో కూడా ఉన్నాను కొంతకాలం. ఓ పల్లెటూరులో ఒక ఆయన, వాళ్ళ ఇంటి ఆయన చచ్చిపోతే ఆమె రోజు గుమ్మం దగ్గర కూర్చొని, మళ్ళీ బయటకు వచ్చి కూర్చొని, లోపల కాదు బయటకు వచ్చి కూర్చొని, పోయావా నేను ఎట్ట బతికేది రోడ్డు లేకుండా, నట్టేటి ముంచి నువ్వు పోతివే, నేనేం చేసేదిరా నాయనా, ఈ బిడ్డలను అలా పెంచాలరా బాబు, నువ్వు చేసిన అప్పులు ఎలా తీర్చమంటావా నాయనా, అర్ధాంతరంగా ఇట్ట చచ్చావేంట్రా నాయనా, నేనన్నా చచ్చానే కాదే ముందే ఓ అని. ఇంకా రాగాలు బాగా తీసేది, నాకు రావట్లే ఏడుపు. ఏంటండి, ఏడ్చుకుంటేనంట ఇంటిలో పడితేనే పడుకుంటే నిద్రపోతుంట గబక్కన. మరి ఏడిపోయింది, లోపల బాధంతా బయట కక్కేసింది కదా, ఏమొస్తుంది ఇప్పుడు? అలసిపోయి నిద్ర వస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఏడవరు, నిద్రపోరు, రాత్రి అంతా ఏమైంది, బీపీ పెరిగిపోయింది, షుగర్ పెరిగిపోయింది, నిద్ర రాదు, మనసులో నెమ్మది లేదు, డిప్రెషన్. అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటి, ఇక ఎలా ఉన్నా అవునా, తిన్నావా, నిద్రపో, స్నానం చేయి, ఎందుకు తల ఏంటి అలా పెట్టుకున్నావు, దూకాలు తల దూక. బతుకలు మనుషులు అంటే అయిపోయారు ఇప్పుడు. తినడానికి ఇష్టం లేదు, దేనికి మనసు లేదు, నా మనసు బాగలేదు అని కుమిలిపోతూ ఉన్నారు. మీకు ఎప్పుడన్నా బాధ వస్తే మనుషుల దగ్గర ఏడవకండి. నేనైతే దేవుని దగ్గర, ప్రభు దగ్గర ఏడుస్తా. నేనైతే సీక్రెట్గా ఏడుస్తా, కానీ గట్టిగా చెప్పుకుంటా ప్రభుతోటి. అందుకే ఒంటరిగా ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి. తెల్లవారుజామున లేచి మీరు ప్రార్థన చేయండి, ఎవ్వరు ఎండరో మీ ప్రార్థన. మిద్ది మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి, పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి, పల్లెటూరులో ఉంటే ఏకాంత స్థలంలోకి వెళ్ళి. మనసులో ఉన్నంత ఆ హన్న నీళ్లు కుమ్మరించినట్టు దేవుని సందులో ఏం చేసింది? అందరూ నీకు పిల్లలు లేరు, నీకు పుట్టరు, నీ కర్మ, నువ్వు అంతే, ఏం పాపం చేసావు పోయిన జన్మలో, అది ఇది అంటనే ఉన్నారు. ఏడుస్తూనే ఉంది. భర్తతో చెప్పింది, నాకు పిల్లల్ని అంటే నేనేమన్నా దేవుణ్ణా, నన్ను చేయమంటావు అంటాడు ఆయన. ఆ సవుతొత్తి సతాయిస్తుంది, ఆ బాధలతో ఏడుస్తుంది, చర్చికి వెళ్తుంది వస్తుంది, మందిరానికి వెళ్తుంది వస్తుంది. కానీ ఆమె అలాగే కొన్ని సంవత్సరాలు ఒకసారి ఏం చేసిందంటే గర్భగుడిలోకి వెళ్ళిపోయి, అంటే లోపలికి వెళ్ళిపోయి ఏం చేసింది? నీళ్లు కుమ్మరించినట్టు తన బాధ అంతా వెక్కి ఏడ్చి దేవుని సందులో కుమ్మరించింది. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. మరుసటి సంవత్సరం నీ ఒడిలో బిడ్డ ఉంటాడని సేవకునితో చెప్పించినప్పుడు ఆ ఏడుపు అంతా ఏమైపోయిందంట? నాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట, ఇంకా పుట్టలేదు బిడ్డ, కానీ దేవుని మాట వినగానే ఆ దుఃఖమంతా పోయింది, భోజనం చేయొచ్చు, సంతోషంగా ఉందని వాక్యంలో చూస్తున్నాం. అదే ఈరోజు మనకు విడుదల ప్రకటించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. నీ జీవితంలో నలిగిపోయి ఉన్నావు, కుమిలిపోతూ ఉన్నావు, నీ బాధ ఎవరికి చెప్పుకోలేక మనసులో పెట్టుకొని దాన్ని ఎలాగోలాగా అణుచుకుందామని ప్రయత్నించే కొలది అనారోగ్యాల పాలైపోతున్నావు, జీవితంలో గమ్యం లేని స్థితిలో ఉంటున్నావు, ఏ విధమైనటువంటి తృప్తి లేకుండా, ఆనందం లేకుండా లోకంలో విసిగిపోయిన బ్రతుకుతూ ఉన్నావు. అందుకే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను చూస్తున్నాను, నేను నీ బాధ చూస్తున్నాను, నీ మనసు చూస్తున్నాను. నేను మనిషి చూడటానికి బాగానే ఉంటారండి, అందరూ కదిపిస్తేనే తెలుస్తుంది వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయో. మీకేమండి అంటుంటారు చాలామంది, అయ్యా నా సంగతి ఇదని చెప్పాక అలాగా అంటారు కొంతమంది. అప్పుడు తెలుస్తుంది ఏంటండి, మనకి లోకంలో వాళ్ళకి మన పైన చూస్తారు కానీ లోపల బాధ తెలియదు. కానీ యేసయ్య
మన అంతరంగాలను ఎరిగినవాడు. నీ మనసులో ఉన్న పోరాటం, నీ కుటుంబంలో ఉన్న పోరాటం, నీ శరీరంలో ఉన్న అనారోగ్యాలు, నీకున్నటువంటి ప్రతి బాధను ఎరిగినవాడు విడిపించడానికే ఈ లోకంలోనికి వచ్చాడండి. యేసుక్రీస్తు నామములో విడుదలనుంది. ప్రతిసారి ఇలాగూ ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు మనకున్న సంకటాలు, మనకున్న బాధలు, మనకున్న సమస్యలు, మనకున్న పాపపు అలవాట్లు, మనం బానిసలైపోయిన పాపపు విషయాల గురించి ప్రభు సన్నిధిలో చెప్పుకోవాలి, ఒప్పుకోవాలి. ఆటోమేటిక్గా దేవుడు మనల్ని క్షమించేటట్టు, ఆటోమేటిక్గా దేవుడు బాగు చేసేస్తాడు అనుకోవద్దండి. మరి చాలామంది ప్రపంచంలో ఉన్నారు. కొంతమంది అంటున్నారు, మీరు యేసు ప్రభు స్వస్థపరిస్తే హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడున్న రోగులందరినీ స్వస్థపరచవచ్చు కదా అని. అందరు రోగుల్ని స్వస్థపరచమని లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన రోగులకి స్వస్థత కావాలన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. నీవు విశ్వసిస్తే అద్భుతాలు చూస్తావు. నీవు నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యం. కాబట్టి నువ్వు నమ్మి నీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీకున్నది, నీ మనసంతా ఆయన దగ్గర చెప్పినప్పుడు ఆయన నిన్ను విడిపించగలిగిన, స్వస్థపరచగలిగిన, రక్షించగలిగిన దేవుడిగా ఉన్నాడు. లేచి నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మీ పట్ల ఒక అద్భుతం జరిగించాలని ఆశపడుతున్నాడు. నీ పాప బంధకమేదో, నీ విడుదల పొందలేని పాపమేదో, నీ జీవితాన్ని పాడు చేస్తున్న పాపమేదో, నీ సమస్యలతో కృంగిపోతున్న విషయమేదో, ఈరోజు నీకు ఈ విడుదల ప్రకటించమని ప్రభు చెప్పాడు. కన్నీరు కారుస్తున్నావా? ఓదార్చాలని ప్రభు వచ్చాడు. మనసులో రోధిస్తున్నావా? ఎవరికి చెప్పుకోలేని బాధలో నీవు ఉన్నావా? నోరు తెరిచి ప్రభువుకి చెప్పండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. 2 చేతులు ఆకాశం వైపెత్తి ప్రార్థన చేద్దాం. నాయన, బంధించబడి వచ్చానయ్యా, విడిపించబడి వెళ్ళాలయ్యా. రోగిగా వచ్చానయ్యా, స్వస్థపరచబడి వెళ్ళాలయ్యా. భారములతో వచ్చానయ్యా, ఆనందంతో తిరిగి వెళ్ళాలయ్యా. సమస్యలతో వచ్చానయ్యా, పరిష్కారాలతో తిరిగి వెళ్తానయ్యా. నీ కృప నాకు దయచేయి నాయన. నీ ప్రేమ నా మీద కురిపించయ్యా. నీ సమాధానం నా హృదయంలో నింపు నాయన. నీవు గొప్ప దేవుడు అని, నిజ దేవుడు అని, నా కొరకు నా స్థానంలో మరణించిన ప్రభు అని నమ్ముచున్నానయ్యా. అవునయ్యా, నువ్వు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఉందని, అవునయ్యా, నీవు చేసిన సిలువ యాగము ద్వారా నా పాపపు కట్ల నుంచి నాకు విడుదల ఉందని నమ్ముతున్నాను అని నోరు తెరిచి చెప్పండి ప్రభుతోటి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతం జరిగిస్తాడు. మీరు నిలుచుండగానే నడినెత్తి నుండి అరికాలు వరకు ఏ రోదనున్నా, ఏ వేదనున్నా, ఏ అనారోగ్యమున్నా నిన్ను స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందరూ ప్రార్థన చేద్దాం. మీ 2 చేతులు పరలోకం వైపెత్తి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక చక్కటి సమయాన్ని మాకు ఇచ్చినందుకే వందనములు. బంధించబడిన వారికి విడుదల, చెరలో ఉన్న వారికి విడుదల, నలిగిన వారికి విడుదల, కృంగిన వారికి విడుదల అని నీవు ప్రకటించమన్న మాట ప్రకటిస్తున్నానయ్యా. ఆనాడు ఎండిన ఎముకలు కలిగిన లోయలోనికి ఎస్కేలును తీసుకుని వెళ్ళి, ఎండిన ఎముకలారా యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అన్నట్టుగా ఈ రాత్రి నాయన నీ మాటను నీ బిడ్డలకు సెలవిచ్చున్నాను. జీవాత్మ వీరులకి రమ్ము అన్నప్పుడే వారందరూ ఎండిపోయిన ఎముకలన్నీ సమకూడినట్లు ఈ సమయంలో తండ్రి నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుము నాయన. రోగముతో ఉన్నవారిని స్వస్థపరచుము తండ్రి. తాగుడుకు బానిసలుగా ఉన్నవారిని విడిపించుము నాయన. కుటుంబ సమస్యలతో ఉన్నవారికి విడుదల దయచేయి తండ్రి. సాతానుకు మాలో, మా గృహాలలో చోటు లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. సాతానుకు చేసిన బానిసత్వం చాలయ్యా, నీ సాక్షులుగా బ్రతుకుతామన్న తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.